ప్రభువునందు ప్రేమైన దేవుని వాళ్ళరా, ప్రవీణ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి. ప్రభువునందు ప్రియులరా, ఈ రోజున ఒక సోషల్ మీడియాలో క్రీస్తు నామము దూషింపబడుతుంది. దేవుని వ్యర్థముగా ఆరాధించుచున్న ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియో మీరు చూసిన తర్వాత మరికొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. అంత ఒక్కసారి కాకుండా ఐదుగురు పట్టుకుంటే మంచిగా ఫ్రీగా చూసారు కదండి, వారు ఒక రోలు బడ తీసుకొని వాటికి పూల అలంకరణలు, పసుపు అవన్నీ పూసి అక్కడ దేవుని పాట పాడుతున్నట్టుగా మనకు కనబడతా ఉంది. ప్రభునందు ప్రియులారా, చూసారండి ఎంత నీచాతి కార్యక్రమాలకు దిగజారిపోయిందో. దేవుడు చెప్పమన్నది మనిషి చేయడండి. దేవుడు చెప్పనేది మనుషులు కల్పించుకొని చేస్తూ ఉంటారు. వీటి గురించి దేవుడు ఏమన్నాడంటే, మార్కు గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 6వ వచనములో దేవుడు ఒక చక్కటి మాటలు మాట్లాడారండి. అదేంటో మనం చూడగలిగితే కనుక, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు ఇదే. ఇలాగే ఇటువంటి కార్యక్రమాలను దేవుడు కల్పించినది కాదు, దేవుడు చెప్పినది కాదు. ఇది ఎవరు చేయమన్నారు? మనుషులు, మానవులు కల్పించిన పద్ధతులు, దేవోపదేశములని, దేవుడే ఇది చెప్పాడని, ఇలా చేయమన్నాడని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని దేవుడు అంటున్నాడంటే, ఈ రోజున దేవుని సేవ చేస్తున్నాము, దేవుని పని చేస్తున్నామని వీళ్ళు కల్పించుకుని వీళ్ళు చేస్తూ వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. ప్రేమ దేవుని వాళ్ళరా, దేవునికి చాలా బాధాకరమైన విషయం. వీరి విషయము దేవుడు చాలా బాధపడుతున్నాడు అని చెప్పక తప్పదు. వీరి ద్వారా అనేక మంది కూడా చెడిపోయే అవకాశం ఉంది. ఏమండి, అక్కడ అమ్మయ్య గారులు చాలామంది వచ్చినారండి. దాన్ని సందర్శించడానికి అనేక మంది వచ్చి ఉంటారు. ఆ ప్రాంగణంలో ఒక్కరి ప్రభావం వలన ఏమండి ఎంతమంది నాశనం అయిపోతున్నారు చూడండి. ప్రభునందు ప్రియులారా, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నామము ఎలాంటిది అని మనం ఆలోచన చేయగలిగితే కనుక, లూకాసు వార్త 1వ అధ్యాయము 49వ వచనాన్ని మనం చూడగలిగితే, లూకాసు వార్త 1వ అధ్యాయము 49వ వచనాన్ని మనం చూడగలిగితే, చివరిలో ఏమంటాడంటే కనుక, ఆయన నామము పరిశుద్ధము అని ఉంటుందండి. ఆయన నామము పరిశుద్ధమైనది. అయితే కనుక అటువంటి నామము వీరు చేస్తున్న క్రియల వలన, వీరు చేస్తున్న పనుల వలన ఏమవుతుంది అని మనం చూడగలిగితే, వీరి వలన దేవుని నామం ఏమైపోతుందో అని చూడగలిగితే కనుక, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనమండి. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో వీరి విషయమై, వీరు చేస్తున్న క్రియలకై, వీరు చేస్తున్న పనులకై దేవుని నామం ఏమైపోతుందో చూడండి. వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. దేవుని నామము వీరు చేస్తున్న క్రియల వల్ల ఏమైపోతుందంటే ఏమంటే దూషింపబడుచున్నదండి. ప్రేమ దేవుని వాళ్ళ
మనములుగా అన్య జనాంగములు మాత్రమే చేస్తూ ఉంటే కనుక ఇది ఏమి ప్రయోజనం చెప్పండి? వాళ్ళకు మనకు పెద్ద తేడా ఏముంటుంది చెప్పండి? ప్రభునందు ప్రియులరా, ఈ మాట ఏమండి ఒకవేళ వాళ్ళు చూస్తే కనుక వాళ్ళకి హెచ్చరికగా ఉండాలి. అంటే ఈ వీడియో చూస్తున్న మీకు ఆ వీడియో చూసిన తర్వాత ఏమండి వాటి ద్వారా మీరు బలహీనులైపోవద్దు, మీ విశ్వాసం సన్నిగిలనైపోవద్దు. ఏమంటే వారి విషయమే దేవుని నామము దూషించబడుతుంది, అది కరెక్ట్ అనుకొని మీరు పాటించకూడదు అని ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ప్రేమ దేవుని వాళ్ళ పొరపాటును కూడా వారి వీడియో చూసి మేము కూడా అలా చేయాలేమో, దేవుడు నిజంగా అలా చెప్పాడేమో అని ఒక భ్రమలోనికి వెళ్ళకూడదు. దేవుడు చెప్పలేదు ఆ విధంగా చేయమని. వారు దేవుడి ఉగ్రతకు, దేవుడికి శాపానికి, దేవుని శిక్షకు వారు లోనవుతారు ఖచ్చితంగా అని చెప్పదు. ప్రియులారా, మీరందరూ వాక్యమును బట్టి మీరందరూ ముందుకు వెళ్ళాలి తప్ప ఇటు మనుషులు చేసేటువంటి కార్యకలాపాలను బట్టి మీరు అవి నిజం అనుకొని మీరు చేయకూడదనే ఒక హెచ్చరిక ప్రేమతో చేస్తూ ఈ కొద్ది మాటలు ప్రేమతో ముగిస్తున్నాను.